హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. తోటకూర పెరుగు పులుసు. తోటకూర వేపుడు పప్పు ఇష్టపడిన వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ చేసుకునేదే అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదండి. మరి మా ఇంట్లో మేము ఎలా చేస్తామో మీకు చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా రెసిపీస్ చూసేద్దాం రండి. దీనికోసం 2 కట్టలు తోటకూర వలిచి శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు బాయిల్ చేసుకొని ఈ తోటకూర వేసి ఒక 2-3 నిమిషాలు బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి నీటిని వంపేయండి. ఇలా చేయడం వల్ల వాటిని పెంచేటప్పుడు యూస్ చేసే ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ వల్ల ఉండే బ్యాడ్ ఎఫెక్ట్ ని కొంతవరకు అయినా మనం తగ్గించుకోగలుగుతామండి. అలాగే ఇలా బాయిల్ చేసిన వెంటనే వాటిని ఐస్ కోల్డ్ వాటర్ లో వేయడం వల్ల వాటి కలర్ ఇంకా బ్రైట్ అవుతుంది. ఈ పద్ధతిని బ్లాంచింగ్ అంటారండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకొని 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి స్మూత్ గా అయ్యే వరకు చిలికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి పక్కన పెట్టండి. ఇంకొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలిపి దీన్ని కూడా పెరుగుకి యాడ్ చేయండి. దీన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ కోసం కమ్మటి పెరుగు మాత్రమే వాడండి, పులుపు అస్సలు ఉండకూడదండి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి దాంట్లో 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. తాలింపు వేగాక ఒక వెల్లుల్లి రేఖలు పొట్టు తీసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగాక మనం ఆల్రెడీ సగం బాయిల్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేయండి. ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయండి. మనం ఆల్రెడీ పెరుగులో ఉప్పు యాడ్ చేసాము. అంతేకాకుండా తోటకూరలో న్యాచురల్గానే సోడియం ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పగా ఉంటుంది. ఇది కన్సిడర్ చేస్తూ వీటికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. తోటకూర పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టి మగ్గబెట్టుకోండి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. తోటకూర పూర్తిగా మగ్గాక 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ అవనివ్వండి. ఈ స్టేజ్ లో పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకోవడం వల్ల వాటిని తినాలనుకున్న నోటికి పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలుస్తూ రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పెరుగును కూడా దీంట్లో వేసి కలుపుతూ ఉండండి. మనం శనగపిండి యాడ్ చేసాం కదండి, కాబట్టి ఉండలు కట్టకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లోనే ఒకసారి రుచి కూడా చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇది ఒక్క బాయిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా రుచిగా ఉండే తోటకూర పెరుగు పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఇది వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.